గురుభ్యో నమః. ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు తులజాపురి వినోద్. ఆదియోగి పరమేశ్వర యోగా ఫౌండేషన్ ఫౌండర్ని, అదేవిధంగా ఇండియన్ యోగా థెరపిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నాను. ఈరోజు మనం వచ్చేసి ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ సమస్య రావడానికి గల కారణాలు ఏంటి, అసలు బెల్లీ ఫ్యాట్ని ఏ విధంగా సునాయాసంగా తగ్గించడానికి ఎక్సర్సైజ్, ఆసనాస్, ప్రాణాయామ్స్ నేర్చుకుందాం. అయితే ముఖ్యంగా బెల్లీ ఫ్యాట్ ఎందువలన వస్తుందంటే, మనం తీసుకునేటువంటి ఆహారం 3 పూటల నుంచి 4 పూటలు 5 పూటలు అలా తీసుకుంటే వస్తుంది. అదేవిధంగా శ్రమ తక్కువ, ఆహారం ఎక్కువ, కొలెస్ట్రాల్ ఎక్కువ అవ్వడానికి గల కారణం అది ఒకటి. అంటే శ్రమ తగ్గిపోతుంది, ఆహారం పెరిగిపోతుంది. అంటే మనం తీసుకున్నటువంటి క్యాలరీ శక్తి ఎక్కువ అవ్వడం ద్వారా కూడా మనకు బెల్లీ ఫ్యాట్ మాత్రమే పెరిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎక్కువ సమయం కూర్చున్నప్పుడు మన ఉదర భాగం మాత్రం పెరుగుతుంది. దాన్ని బెల్లీ ఫ్యాట్ అనేట్టు ఉదర భాగం మాత్రమే పెరుగుతుంది. శరీరం మొత్తం బాగానే ఉంటుంది కానీ ఉదర భాగం మాత్రమే పెరుగుతుంది. దానికి గల కారణం ఏంటంటే మనం ఎక్కువసేపు కూర్చొని వర్క్ చేయడం అనేటువంటిది ఒక వర్క్. తర్వాత అదేవిధంగా రెండవ అంశం ఏంటంటే, ఎక్కువ మనం బైక్ నడిపిస్తున్నప్పుడు కానీ ఎక్కువ మనకు ఊగుతూ ఉంటుంది. సో అలా దానికి మనం కొంచెం కంఫర్ట్గా కూర్చుంటాం కాబట్టి ఎక్కువ శ్రమ చేయకుండా నార్మల్గా వర్క్ చేసేటువంటి వాళ్ళకి ఈ బెల్లీ ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వారి కోసం చిట్కాలు, అదేవిధంగా సూక్ష్మ వ్యాయామం నుంచి మొదలు పెడదాం. అయితే ముఖ్యంగా ఫస్ట్ 2 కాళ్ళు జత చేస్తూ ఫస్ట్ చతురంగాసన అంటే దండాసన పొజిషన్, శ్వాసను తీసుకుంటూ 2 చేతులు ముందుకు చేయాలి. ఫస్ట్ తీసుకున్న తర్వాత ఉదర భాగం శ్వాసను తీసుకుంటూ ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హలేషన్ అప్, ఎక్సేలేషన్ డౌన్, ఇన్హలేషన్ అప్, ఎక్సేలేషన్ డౌన్, ఈ విధంగా. తర్వాత రివర్స్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఈ విధంగా చేయాలి. తర్వాత రెండవ ఎక్సర్సైజ్, శ్వాసను తీసుకుంటూ కొద్దిగా ఫోర్స్ చేయాలి. ఇలా 1 2 3 4 5 6 ఈ విధంగా చేయాలి. తర్వాత క్రాస్ 1 2 3 4 5 6. తర్వాత రౌండ్ 1 2 3. రివర్స్ ఒక 12 టైమ్స్ కూడా చేసుకోండి. నేను 3 సార్లు చూపిస్తున్నాను. 1 3 రిలాక్స్, ఈ విధంగా. తర్వాత ఈ విధంగా 1 3 1 2 3, కొంచెం ముందుకి 1 2 3, బ్యాక్ 1 2 3, ఈ విధంగా. తర్వాత శ్వాసను తీసుకుంటూ 1 2 3 4 5 6, ఈ విధంగా. ఎక్కడికైనా దీని మధ్యలో ఉన్నటువంటి ఉదర భాగాన్ని బాగా ఒత్తిడి పడే విధంగా చూసుకోవాలి. అలా పడితే మనకు ఉదర భాగం కరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత పశ్చిమోత్తాసనం కొద్దిగా నేను క్రాస్ చేసి చూపిస్తాను, పర్ఫెక్ట్గా మీరు అభ్యాసం చేయాలి. ఇన్హలేషన్ అప్, ఎక్సేల్, బెండ్ ఫార్వర్డ్, ఈ విధంగా క్యాచ్ పట్టుకునేటట్టు చేయాలి. ఫస్ట్ దీన్ని ట్రై చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత రెండో ఎక్సర్సైజ్ ఈ విధంగా చేయాలి. తర్వాత మూడో విధంగా నార్మల్గా ఆసనం చేసేసేయాలి. పశ్చిమోత్తాసనం పూర్తిగా ఇలా గ్యాప్ లేకుండా మనం ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ విధంగా మన ఉదర భాగం మొత్తం కరిగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత ట్విస్టింగ్ చేయాలి. ఈ విధంగా 1 2 ముందుకు టచ్ చేయాలి. 3 4 ఇంకా ముందుకు ఫ్రంట్కి రావాలి. తర్వాత ట్విస్ట్ చేస్తున్నప్పుడు ఇలా ముందుకి, ట్విస్ట్ చేస్తున్నప్పుడు ఇలా ముందుకి, ఈ విధంగా రావాలి. తర్వాత బటర్ఫ్లై, శీతకోచిలకాసనం. శీతకోచిలకాసనం చేస్తున్నప్పుడు ఈ విధంగా చేయాలి. అయితే దీనిలో ఏం చేయాలంటే రౌండ్ చేయాలి. ఈ విధంగా 1 2 3 4 5 6. రివర్స్ సేమ్ 1 2 3 4 5 6, ఈ విధంగా 12 టైమ్స్ కూడా చేసుకోవచ్చు. తర్వాత శ్వాసను తీసుకుంటూ కాళ్ళని కొద్దిగా జత చేస్తూ ఫస్ట్ దూరం నుంచి చేయాలి. తర్వాత నిదానంగా జత చేస్తూ క్లోజ్ చేస్తూ కూడా చేయవచ్చు. శ్వాసను తీసుకుంటూ వదులుతూ 1 2 3 4 5 6, ఈ విధంగా మనం ఒక 12 టైమ్స్ చేయొచ్చు. ఇంకా అధికంగా మనకు టైం ఉన్నప్పుడు ఎక్కువ కూడా చేసుకోవచ్చు. తర్వాత వజ్రాసన్, సిట్టింగ్ ద వజ్రాసన్. శ్వాసను తీసుకుంటూ వదులుతూ శశంకాసనంలో వేరియేషన్ చేయాలి. శ్వాసను తీసుకుంటూ 1, శ్వాసను వదులుతూ నిదానంగా 2 డౌన్వర్డ్. శ్వాస తీసుకుంటూ తర్వాత క్లోజ్ 1 2 3 4. తర్వాత వెనక్కి 2 చేతులు వెనక్కి 1 2 3 4
ఫోర్ హెడ్ కూడా టచ్ చేయొచ్చు నిదానంగా, చిన్న కూడా టచ్ చేసుకోవచ్చు. తర్వాత మండుకాసనం. శ్వాసను తీసుకుంటూ పొట్టని బెల్లి ఫ్యాట్ని మాత్రం పైకి కిందికి చేయాలి. కొద్దిగా కాలు మధ్యలో కొద్దిగా గ్యాప్ పెట్టాలి, అధికంగా గ్యాప్ కాకుండా కొద్దిగా లైట్గా గ్యాప్ పెట్టేసి పొట్టని పైకి కిందికి చేయాలి. బెల్లి ఫ్యాట్ని పైకి కిందికి చేస్తూ ఉదర భాగాన్ని పైకి కిందికి చేస్తూ శ్వాసను తీసుకుంటూ పైకి, శ్వాసను వదులుతూ నిదానంగా ఇన్హలేషన్ ఆఫ్. తర్వాత మారుస్తూ 3 టైమ్స్ వేసుకోవచ్చు. నేను ఒక్కొక్కసారి మాత్రం చూపించగలుగుతాను. ఇన్హలేషన్ ఆఫ్, ఎక్సలేషన్ డౌన్. తర్వాత బ్రహ్మముద్ర. ఇలా పూర్తిగా శ్వాసను తీసుకుంటూ పొట్టని పైకి కిందికి చేయాలి. పైకి కిందికి చేసుకుంటూ శ్వాసను వదులుతూ కొద్దిగా నొక్కి బట్టి శ్వాసను వదులుతున్నప్పుడు ముందుకి ఫార్వర్డ్ బెండ్. ఇన్హలేషన్ ఆఫ్, ఎక్సలేషన్, ఫార్వర్డ్ బెండ్. ఈ విధంగా అభ్యాసం చేయాలి. చూసారు కదా కూర్చున్నటువంటి. తర్వాత ప్రాణాయామ్స్ నేర్చుకుందాం. ముఖ్యంగా ఫస్ట్ కపాలభాతి ప్రాణాయామం చేయాలి. పూర్తిగా శ్వాసను తీసుకుని కపాలభాతి క్రియ, వన్ ఆఫ్ ద కపాలభాతి క్రియను శ్వాసను తీసుకుంటూ కొద్దిగా ఎక్సేలేషన్. నాభిని, కంఠాన్ని, తర్వాత కపశుద్ధి చేయడం, ఈ 3 క్రియల్ని ఒకేసారి చేయడం ద్వారా కపాలభాతి క్రియ అంటారు. సింపుల్గా అందరు చాలామంది ఓన్లీ పొట్ట భాగం మాత్రమే ఎక్కువ చేస్తూ ఉంటారు అన్నట్టు. చూడండి ఇలా చేస్తుంటారు. అలా కాకుండా పర్ఫెక్ట్గా చేయండి. షట్క్రియాస్ ఏ విధంగా అయితే చేపిస్తామో ఆ విధంగా చేస్తే మనకు అద్భుతంగా రిజల్ట్ వస్తాయి. శ్వాసను తీసుకుంటూ శూన్యముద్ర తీసుకోండి. ఇలా శూన్యముద్ర తీసుకోండి. ఇలా అభ్యాసం చేసుకోవచ్చు. లేదా రెండవ మెథడ్ కూడా ఉంది. ఒకటే నాస్ట్రల్తో మన రింగ్ ఫింగర్స్ని యూజ్ చేస్తూ శ్వాసను పూర్తిగా తీసుకోవాలి. ఓన్లీ వదలడం మాత్రం చేయాలి. తీసుకోవడం అనేటువంటి ఆటోమేటిక్గా జరుగుతుంటేటువంటి క్రియ ఇది. ఈ విధంగా. తర్వాత అగ్నిస్వార్ క్రియ. ఓన్లీ ఉదర భాగం అంటే జఠరాగ్నిని యాక్టివ్ చేస్తుంది. మన ఉదర భాగంలో ఉన్నటువంటి ఆ మణిపూర గ్లాండ్ని యాక్టివ్ చేసేసి మనకు ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని తగ్గించేటువంటిది మరొకటి అగ్నిస్వార్ క్రియ. చూడండి, పూర్తిగా శ్వాసను తీసుకుంటాం, కంప్లీట్గా శ్వాసను వదిలిస్తున్నాం. కంఠం దగ్గర కొద్దిగా నొక్కి పట్టి శ్వాసను తీసుకోవడం కానీ శ్వాసను వదలడం కానీ ఏమాత్రం చేయకూడదు. ఓన్లీ లోపట్టున్నట్టు దాన్ని పొట్టను మాత్రం బాగా ఊపాలి. సింపుల్గా నేను ఒక డెమో ఇట్లా నార్మల్ చూపిస్తాను. ఇలా వెళ్ళిపోవాలి పూర్తిగా. పొట్టను పూర్తిగా జల్లెడలేక ఊపవాలి నువ్వు. ఆ విధంగా అగ్నిస్వార్ క్రియ మనం ఒకవేళ చేసినట్లయితే మనలో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని సునాయాసంగా మనం ఒక 45 డేస్ ఒకవేళ అభ్యాసం చేస్తే మీకు 2 నుంచి 5 కిలోలు, 5 కిలోల నుంచి 10 కిలోల వరకు తగ్గచ్చు. అంటే మనం శ్రమను బట్టి, మనం చేసేటువంటి కష్టాన్ని బట్టి, మనం చేసేటువంటి ఫిజికల్ యాక్టివిటీస్ని బట్టి కూడా మనం స్పీడ్గా బెల్లి ఫ్యాట్ని తగ్గించేటువంటి ఉత్తమమైనటువంటి మార్గంలో అగ్నిస్వార్ క్రియ ఒకటి అద్భుతంగా పనిచేస్తుంది. తర్వాత బ్యాలెన్సింగ్ అంటే మన శరీరంలో ఉన్నటువంటి బ్యాలెన్స్ అవ్వడానికి, మనం ఒకవేళ చల్లగా ఉంటే మనం వేడి అవ్వడానికి, మనలో యాక్టివ్ చేయడానికి సూర్యభేదన ప్రాణాయామ. రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్, రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎక్సేలేషన్, రైట్ ఇన్హేల్, లెఫ్ట్ ఎక్సేల్, రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎక్సేలేషన్, రైట్ ఇన్హలేషన్, లెఫ్ట్ ఎక్సేలేషన్, రైట్ ఇన్హేలింగ్, left exhale, right inhale, left exhale, right inhale, left exhale. ఈ విధంగా అభ్యాసం చేయాలి. చూస్తారు కదా, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకొని ఎడమ నాసికం ద్వారా శ్వాసను వదులుతూ. తర్వాత కుంభక స్థితి కూడా చేయొచ్చు. రైట్ ఇన్హేల్, లాక్ అండ్ హోల్డ్ ఒక 10 సెకండ్స్, 15 సెకండ్స్, 20 సెకండ్స్ మన ఇష్టం. తర్వాత లెఫ్ట్ ఎక్సేల్, కుడి నాసికం ద్వారా శ్వాసను తీసుకోవాలి, కొద్దిసేపు ఆపాలి, ఎడమ నాసికం ద్వారా శ్వాస పూర్తిగా వదిలివేయాలి. ఈ విధంగా మనం సూర్యభేది ప్రాణాయామ, తర్వాత మనం సూర్యభేదన ప్రాణాయామ అభ్యాసం చేసి మనలో ఉన్నటువంటి బెల్లి ఫ్యాట్ని సునాయాసంగా తగ్గించేటువంటి మార్గం. తర్వాత ఒక చిట్కా ఏంటంటే
ఉదయం లేవగానే మనం కొద్దిగా గోరువెచ్చని వాటర్లో కొద్దిగా నిమ్మకాయ మాత్రం చూర్ణాన్ని అంటే బాగా నిమ్మకాయ రసం తాగొచ్చును. కానీ అందులో తేనె మాత్రం అసలు కలపకూడదు. ఎందుకంటే వేడి తర్వాత ఈ తేనె వేడి రెండు నిమ్మకాయలో కలపకుండా నార్మల్ గోరువెచ్చని వాటర్లో నిమ్మకాయ రసం మాత్రం కలుపుకొని మీరు తాగినట్లయితే మనం సునాయాసంగా మనలో ఉన్నటువంటి బెల్లీ ఫ్యాట్ని తగ్గించుకోవచ్చు. మరో అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓం నమస్తే.